కార్తీక మాసంలో 27వ రోజు, ఆ రోజు ఉల్లి, ఉసిరి, వంకాయ ఇవి పదార్థాలు వర్జం చేయవలేను. దానితో పాటుగా ఉసిరి, వెండి, బంగారము దీపదానం కానీ ధనదానం కానీ చేయవచ్చు. దీపదానం అంటే మట్టి ప్రమిదలోనైనా చేయవచ్చు, లేదా వెండి ప్రమిదలో బంగారు వత్తితోనైనా దీపదానం చేయవచ్చు, లేదా ఉసిరికాయ పైన వత్తి పెట్టి కూడాను దీపదానం చేసుకోవచ్చు. అది మన యథాశక్తి, శక్తిని అనుసరించి చేసుకోవచ్చును. కార్తీక దామోదరుణ్ణి అర్చించుకోవాలి. ఓం దామోదరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. ఓం తులసీధాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. దీనివల్ల మహా గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఇక 28వ రోజు కార్తీక మాసంలో ఉల్లి, ఉసిరి, అలాగే గుమ్మడికాయ, వంకాయ ఈ పదార్థాలు వర్జము చేయాలి. దానితో పాటు ఆ రోజు పెరుగు కూడా తినకూడదు. ఇక నువ్వులు దానం చేసుకోవాలి. ఆ రోజు ధర్మరాజు గారిని స్మరించుకోవాలి. ఓం ధర్మాయ నమః లేదా ధర్మరాజాయ నమః. దానివల్ల మనకు దీర్ఘకాలం ఆయుస్సు వృద్ధి అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది. 29వ రోజు పగటి పూట ఆహారాన్ని ఆ రోజు తినకూడదు. ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండాలి. ఈ విధంగా ఉపవాసంగా ఉంటే చాలా మంచిది. దీనితో పాటుగా ఆ రోజు ఉసిరి కూడా తినకూడదు. శివలింగాన్ని అర్చించుకోవాలి, శివునికి అర్చించుకోవాలి. చేయాల్సినటువంటి దానంలో శివలింగ దానాన్ని స్ఫటికలింగం కానీ, ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ, బంగారుది కానీ, ఏదైనా మనము మరకత లింగాన్ని కానీ ఇలాంటివి ఏదైనా ఒకటి దానం చేసుకోవాల్సింది. దానితో పాటుగా దక్షిణాదానం కూడా ఆచరించుకోవాలి. శివుణ్ణి ఆ రోజు అభిషేకం చేసుకోవాలి. వీలైతే మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం లేదా ఏకవారమైన రుద్రాభిషేకం చేసుకొని ఆ యొక్క శివలింగాన్ని దానం చేయాలి. దీనితో పాటుగా ఓం త్రయంబకాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల అకాల మృత్యువు అనేటువంటిది హరించిపోతూ ఉంటుంది. ఇక చివరి రోజు అయినటువంటిది అప్పుడు 30వ రోజు, అదే కార్తీక బహుళ అమావాస్య. ఆ రోజు కార్తీక మాసంలో పగటి పూట ఏ పదార్థాన్ని కూడా తినకూడదు. ఆ రోజు చివరి రోజు నక్తం, రాత్రి వేళల్లోనే మీరు భోజనం చేయాలి. అలాగే నువ్వులు మరియు దానం చేసుకోవడం, తిల తర్పణాదులు చేసుకోవడం, ఉసిరికాయ దానం చేసుకోవడం అనేది చేయండి. సర్వదేవతలకు ఆ రోజు యథాశక్తిగా మనం ప్రీతికరంగా మనం ధ్యానించుకోవాలి. వీలైతే మన ఇష్టదైవాన్ని, కులదైవాన్ని కూడా చక్కగా అర్చించుకోవాలి. ఓం అమృతాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం. దీనితో పాటుగా ఆత్మ సంరక్షణ అనేటువంటి సిద్ధిస్తుంది. మనను కుబేర సములుగా చేస్తుంటుంది. ఈ విధంగా కార్తీక మాసంలో 30 రోజుల పాటు ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటుంటారో వారికి తప్పకుండా శివలోక సంప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. దీనితో పాటుగా కార్తీక మాసంలో కార్తీక స్నానము కానీ లేదా కార్తీక మాసంలో కనీసం ఏకభుక్తమైనా చేయడం, లేదా నక్తాన్ని ఆచరించుకోవడం, లేదా అయాచితం ఆచరించుకోవడం. అయాచితం అంటే ఎవరైతే ఆ రోజు భోజనానికి పిలిస్తే ఆ రోజు వెళ్ళడం, లేని రోజు ఉపవాసంగా ఉండడం, ఇలా చేయడం. ఇక కార్తీక మాసంలో మనం ఆచరించాల్సినటువంటి వాటిలలో మనము సంపూర్ణంగా కార్తీక మాస పురాణ పఠనాన్ని చేయడం కానీ,
లేదా శివార్చన నిత్యం ఆచరించుకోవడం లాంటివి ఆచరించుకొని తప్పకుండా శివుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులయ్యి మనం పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.